హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు కూడా అంతా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు సంక్రాంతి పండుగ కదండి. ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో ఏంటో నాకైతే కామెంట్ చేయండి. మేమైతే చాలా బాగా చేసుకున్నాము. ఏమంటే అప్పట్లో మా పెద్దలు ఎవరో చనిపోయారంట పండగ పూట. అందుకోసం అని చెప్పేసి మేము పూజలు అయితే చేసుకోం, కానీ మామూలుగా పిండి వంటలన్నీ మేమైతే చేసుకుంటామండి. భోగి రోజు అయితే మేము నువ్వుల రొట్టెలు, నూనె వంకాయ, బజ్జీలు, ఇవి నువ్వుల ముద్దలు ఇవన్నీ చేసుకుంటాము. అదేవిధంగా సంక్రాంతి రోజు భక్షాలు, తర్వాత వచ్చేసి కలర్ రైస్, ఆలు కర్రీ, రసము, తర్వాత వచ్చేసి అప్పడాలు, ఇవన్నీ కూడా మా సైడ్ కామన్గా చేసుకుంటారనమాట పండగ పూట. కాబట్టి మేము కూడా అవన్నీ చేసుకుంటాము. ఇంకొకటి రంగుల ముగ్గులు కూడా వేసుకుంటాము. కానీ పూజ చేయడము, గొబ్బెమ్మలు పెట్టడం తప్ప మిగతావన్నీ కూడా మేము చేసుకుంటామండి. మేమైతే నిన్న చాలా బాగా చేసుకున్నామండి పండగ. చాలా సంతోషంగా పిల్లలు గాలిపటాలు ఎగరేసుకుంటూ వాళ్ళ యొక్క సంతోషం అయితే పట్టలేమన్నమాట. ఈ హాలిడేస్ ఒకటి వచ్చాయి కాబట్టి పిల్లలు గాలిపటాలతో ఫుల్ ఎంజాయ్ అనమాట. కాబట్టి మేమైతే హ్యాపీగా పిల్లలు గాలిపటాలు ఎగరేసుకుంటూ మేము ఇంట్లో పిండి వంటలు చేసుకొని తింటూ ఈ సంక్రాంతిని అయితే మేమైతే బాగా ఎంజాయ్ చేశాము. మీరు ఏ విధంగా జరుపుకున్నారు? మీ సైడ్ ఏ విధంగా చేసుకుంటారు పండగ అనేది కూడా నాకు కామెంట్ చేయండి. అదేవిధంగా ఈ సంక్రాంతి అందరికీ మంచి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ కూడా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు అండి. బాయ్ ఫ్రెండ్స్.